గురువారం 12వ తారీఖు మే నెల 2025 భారతదేశ విమాన ప్రమాదాల్లో చరిత్ర మరిచిపోలేనటువంటి ప్రమాదం జరిగింది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గురువారం లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబర్ AI-171 విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో దానిలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, మొత్తం 242 మంది ఉన్నారు. రన్వే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ప్రమాదానికి గురయ్యింది. మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంపు ప్రాంతంలో విమానం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆ ప్రదేశం నుంచి దట్టమైన నల్లటి పొగ అన్ని వైపులకు వ్యాపించింది. ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం విమానం 625 అడుగుల ఎత్తులో ఉండగా సిగ్నల్స్ కోల్పోయింది. ఇక్కడే చాలామంది ఏమంటున్నారంటే ఆ రాడార్స్ ప్రకారం 825 అడుగులు ఎత్తులో ఉందని కూడా కొంతమంది చెబుతున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 1:39 సమయంలో పూర్తిగా కిందకి దిగిపోయి చెట్టుని ఢీకొన్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. కానీ ఇదే నిర్ధారించడం కూడా కరెక్ట్ కాదు. ప్రమాదానికి గురైన విమానం వైడ్ బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. దీనిలో 300 మంది ప్రయాణించవచ్చు. ఇది 11 ఏళ్లుగా సేవలందిస్తుంది. సుదీర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీగా ఉంది. దాదాపు 1,25,000 లీటర్లు ఇంధనం ఉంది. దీనివల్లే ప్రమాద తీవ్రత బాగా పెరిగింది. విమానం కూలిన విషయం తెలియగానే ఫైర్ ఇంజిన్లు 12 వరకు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలైతే చేపట్టాయి. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ఆ విమానంలో ఉన్నారు. ఆయన కూడా మృతి చెందారు. ఈ ప్రమాదం విషయం తెలియడంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఘటనా స్థలానికి వెంటనే బయలుదేరి వెళ్లారు. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. తర్వాత ఆయన కూడా ఘటనా స్థలానికి అయితే వచ్చారు. అయితే విమానం కూలిపోతున్న సమయంలో పైలట్ల నుంచి ఏటీసీకి మేడే కాల్ వచ్చినట్లు పౌర విమానయాన శాఖ వర్గాలైతే వెల్లడించాయి. దీన్నే డిస్ట్రెస్ కాల్ అని కూడా అంటారు. అయితే ఈ కాల్ రాగానే తిరిగి ఏటీసీ పైలట్లను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన కరువైనట్లు పేర్కొంటున్నాయి ఇప్పుడు పౌర విమానయాన శాఖ వర్గాలు. తర్వాత కొన్ని సెకండ్లలోనే ఎయిర్పోర్టుకు సమీపంలో దట్టమైన పొగలు అమలుకున్నాయి. మేడే కాల్ అనేది డిస్ట్రెస్ కాల్. అత్యవసర ప్రమాద పరిస్థితిని ఎదుర్కొన్నామనే విషయాన్ని రేడియో కమ్యూనికేషన్ ద్వారా సమీపంలోని ఏటీసీకి తెలియజేయడం కోసం దీన్ని వాడతారు. ఆపదలో ఉన్నామని, తక్షణమే సాయం అవసరమని విజ్ఞప్తి చేయడం ఈ కాల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎమర్జెన్సీ సమయాల్లో మేడే అనే పదాన్ని పైలట్లు 3 సార్లు చెబుతారని సమాచారం. ఇది ఫ్రెంచ్ పదం మై డెర్ నుంచి వచ్చిందని, సహాయం చేయండి అని దీని అర్థం. దీన్ని విమానాల్లోనే కాకుండా నౌకల్లో కూడా మేడే కాల్ను వాడతారు. 242 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి విమానం ఏ సమస్య వచ్చిందో తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి ఒక భవనంపై కూలిపోయింది. ఆ భవనం ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్గా తెలుస్తోంది. మొత్తం ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, అలాగే 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగల్, 1 కెనడాకి చెందినటువంటి వారు ఉన్నారు. మరొక వైపు విమానం కూలిన బీజే మెడికల్ కళాశాల హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థుల్లో కొందరు మృతి చెందినట్లయితే తెలుస్తోంది. ఎంతమంది మృతి చెందారు అన్న విషయం ఇంకైతే పూర్తిగా వివరాలు అయితే తెలియరాలేదు. అయితే ఈ విమానం తయారు చేసినటువంటి సంస్థ బోయింగ్ డ్రీమ్ లైనర్ పై కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అమెరికాకు చెందినటువంటి విమాన నిర్మాణ సంస్థ. ఇది బోయింగ్ రూపొందించిన వైడ్ బాడీ మోడల్స్లో 787-8 డ్రీమ్ లైనర్ ఒకటి. ఇందులో ఒకేసారి 242 నుంచి 290 మంది వరకు ప్రయాణించవచ్చు. 2011లో బోయింగ్ దీన్ని విపణలోకి తెచ్చింది. ఎయిర్ లైన్ సంస్థలు ఖండాంతర ప్రయాణాలకు ఈ మధ్యస్థ పరిమాణం కలిగిన విమానాలను వినియోగిస్తుంటాయి. ఈ ఎయిర్ క్రాఫ్ట్ నాన్ స్టాప్గా 13,530 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ప్రధాన నగరాల మధ్య నాన్ స్టాప్ ప్రయాణాలకు ఈ మోడల్ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. విమాన బాడీ 50% కంటే ఎక్కువ కార్బన్ ఫైబర్ సమ్మేళనాలతో నిర్మితమైంది. ఇది స్టీల్ కంటే బలంగా ఉంటుంది, అల్యూమినియం కంటే తేలికగా ఉంటుంది. దీనివల్ల ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. పర్యావరణ రహితమైనదిగా కూడా దీనికి మంచి పేరుంది. అయితే బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం హైడ్రాలిక్ లీక్ సమస్యలు, బ్యాటరీ సమస్యలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. బోయింగ్ ఇంజనీరు విజిల్ బ్లోయర్ శామ్ సలేపూర్ న్యూయార్క్ టైమ్స్
CNN వంటి మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో దీనిపై ఎన్నో ఆరోపణలు కూడా చేశారు. బోయింగ్ 777, 787 డ్రీమ్ లైనర్ మోడళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించిందని కూడా ఆరోపించారు. అయితే దీన్ని మాత్రం ఆ సంస్థ కొట్టిపారేసింది. ఇది అంతా కూడా ఒక ట్రాష్ అంటూ పట్టించుకోలేదు కూడా. అయితే ఈ విమానం కూలిపోవడానికి అనేక కారణాలు చెబుతున్నారు. అయితే ఇందులో ఒకటి పక్షులు ఢీ కొట్టడం కూడా చూస్తున్నారు. ఇందుకు స్పష్టమైన కారణం తెలియనప్పటికీ పక్షులు ఢీకొట్టడం వల్ల విమానం నిర్దిష్ట వేగాన్ని అందుకోలేకపోయి ఉండవచ్చని నిపుణులైతే అనుమానిస్తున్నారు. ఈ విషయంలో సీసీటీవీ ఫుటేజ్ కూడా చూశారు. విమానం రన్వే నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కింద కూలిపోయింది. అక్కడ చెట్టు తగిలినట్టు కానీ పక్షులు ఇంజిన్లోకి వచ్చినట్లకు కానీ తెలియలేదు. కానీ పక్షులు అక్కడ వచ్చిందా రాలేదన్న విషయం మనకి ఆ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలియదు. కానీ అక్కడ పక్షులు మాత్రం వచ్చి అది కూలిపోయిందన్న విషయం అయితే అక్కడ అంతగా కనిపించడం లేదు. కానీ ఇక్కడ ఒక సీనియర్ పైలట్ సౌరభ్ భట్నాకర్ ఆయన ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఘటనను బట్టి చూస్తే అనేక పక్షులు ఢీ కొట్టడంతో విమానం 2 ఇంజిన్లు శక్తిని కోల్పోయి ఉండవచ్చని ప్రాథమికంగా కనిపిస్తుంది. టేకాఫ్ సరిగా కాలేదు. పైకి వెళ్లాల్సిన విమానం ఒక్కసారిగా కిందకి దిగినట్లు ఫుటేజీలో కనిపించింది. పైలట్ వెంటనే మేడే కాల్ ఇచ్చారు. ఇంజిన్ శక్తి కోల్పోవడం లేదా విమానం పైకి ఎగరలేకపోయిన సందర్భంలోనే ఇలా జరుగుతుంది. ఏదేమైనా ఖచ్చితమైన కారణం మాత్రం దర్యాప్తులోనే తేలుతుందని ఆయన కూడా చెప్పడం జరిగింది. పక్షి ఢీ కొట్టే ఘటనల్లో 92% ప్రమాదం ఉంటుందని, మిగతా 8% మాత్రమే వేరే ముప్పుగా పరిగణిస్తున్నట్లు చాలామంది నిపుణులు అయితే చెబుతున్నారు. కానీ ఆ 8 నిమిషాలు కూడా మనం తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అలాగున్నాయి. పహల్గామ్ దాడి తర్వాత మన దేశంలో ద్రోహులు ఎక్కువైపోయారు. దేశ ద్రోహులు దాదాపు ఇప్పటికే అధికారికంగా 700 మంది దొరికితే మరో 3000 మందిని ఇంకా పట్టుకోవాల్సి ఉంది. అంటే ఇంకా వీళ్ళే ఉన్నారంటే ఇంకా దొరకని దొంగలు ఎంతమంది ఉన్నారో, దొరకని ద్రోహులు ఎంతమంది ఉన్నారో మనం గమనించాలి. అయితే ఇంతమంది చనిపోయిన ఒకే ఒక వ్యక్తి మృత్యుంజయుడిగా బయటకు వచ్చారు. విమాన ప్రమాదం నుంచి ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డట్టు అహ్మదాబాద్ సిపి జిఎస్ మాలిక్ అయితే తెలిపారు. 11వ నెంబర్ సీట్లోని ప్రయాణికుడు రమేష్ బిస్వా సజీవంగా బయటపడినట్లు చెప్పారు. ప్రస్తుతం అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. మృత్యుంజయుడిగా నిలిచిన ఆ వ్యక్తి దృశ్యాలు వైరల్గా అయితే మారాయి. అయితే ఆ వ్యక్తి టేకాఫ్ అయిన వెంటనే బెల్ట్ విప్పేయడమైనా జరగండాలి, లేదంటే ఆ వ్యక్తి బెల్ట్ ధరించకపోయినా ఉండాలి అంటున్నారు కొంతమంది నిపుణులు. ఎందుకంటే బయటపడే అవకాశమే లేదు. ఆయన బయటపడడానికి ప్రధాన కారణం ఆయన అయితే బెల్ట్ ధరించలేదు కాబట్టే ఆయన అయితే బయటపడ్డాడని చెబుతున్నారు. ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం భాజపా సీనియర్ నేత విజయ్ రూపాని మృతి చెందారు. ఆయనకి 2 కుమారులు, 1 కుమార్తె లండన్లో ఉన్నారు. 2 కుమారుల్లో ఒకరు పెద్దవారైతే గత సంవత్సరమే చనిపోయారు. ఆ బాధ నుంచి ఆయన బయటపడడానికి చాలా రోజులు పట్టింది. మళ్ళీ ఇప్పుడు కూతుర్ని కలవడానికి వెళ్ళినటువంటి ఆయన విమాన ప్రమాదంలో చనిపోవడం ఇప్పుడు నిజంగా గుజరాత్ రాజకీయాల్లో ఒక కుదుపని చెప్పొచ్చు. ఒక మంచి నాయకుడిని అయితే గుజరాత్ కోల్పోయింది అనొచ్చు. ఏదేమైనా సరే ఈ ప్రమాదం నిజంగా ఉపేక్షించడానికి లేదు. ఎలాంటి వారినైనా సరే నిందితులకి కఠినమైనటువంటి శిక్షలు తప్పవంటూ ఇప్పుడు రామ్మోహన్ నాయుడు అయితే చెప్పడం జరిగింది. అంతేకాదు దీనిపై అధికారుల లేకపోతే ఇంకేమైనా ఉగ్రదాడులు ఉన్నాయన్న కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తామని రామ్మోహన్ నాయుడు చెప్పడం జరిగింది. ఏదేమైనా మన దేశానికి ఇలాంటి సంఘటనలు రావడం ప్రస్తుతం దురదృష్టకరమనే చెప్పొచ్చు. ఏదేమైనా మన కంట్రీ థాట్స్ తరఫు నుంచి మనము కూడా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేద్దాం. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని మనము కూడా మన ఛానల్ తరపున ప్రార్థిద్దాం.